ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. ఇక పలు అభివృద్ధి కార్యక్రమాల్లోని పాల్గొని తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం. ఉదయం 11:45 గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి కడప ఎయిర్పోర్ట్ కు చేరుకునున్న సీఎం చంద్రబాబు అక్కడ నుండి హెలికాప్టర్లో జమ్మలమడుగు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:25 గూడెం చెరువు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:50 నుండి 2 గంటల వరకు గూడెం చెరువులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని మాట్లాడతారు. అనంతరం జమ్మలమడుగులోని పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరు కానున్నారు టీడీపీ అధినేత. ఇక సాయంత్రం 4 గంటలకు గండికోటకు చేరుకునున్న సీఎం చంద్రబాబు గండికోట వ్యూ పాయింట్ సందర్శన, గండికోట వ్యూ పాయింట్ వద్ద 78 కోట్లతో సాస్కీ పథకం కింద గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ వివిధ ప్రాజెక్టులో భాగస్వామ్యులైన ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు కడప ఎయిర్పోర్ట్ నుండి విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, సీఎం చంద్రబాబు కడప పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ దీపిక. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కడప జిల్లా పర్యటన నిమిత్తం ఇక్కడకు రానున్నారు. ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జమ్మలమడుగు నియోజకవర్గంలో బిజీగా ఆయన గడపనున్నారు. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత, పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్, కడప జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం నేతలు అందరూ జమ్మలమడుగులోనే ఉంటూ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ నేతృత్వంలో అన్ని రకాల ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు సీఎం పర్యటనకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలను కూడా తీసుకున్నారు. తొలుత సీఎం ఇవాళ 11:45 కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి జమ్మలమడుగు వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గూడెం చెరువు అనేటువంటి ఒక గ్రామం ఉంది. అక్కడ ఈ ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లను పంపిణీ చేస్తారు. అలాగే P4 ప్రోగ్రామ్ కింద చేసేటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో ముఖాముఖి చర్చించేటువంటి అవకాశం ఉంది. తర్వాత అదే గ్రామంలో ఉన్నటువంటి ప్రజావేదిక వద్ద నుంచి గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం కూడా ఉంది. అది అంతేకాకుండా వారి ఆర్థిక స్థితిగతులు, జీవన విధానాలపై ముఖాముఖిగా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది. తర్వాత జమ్మలమడుగు నుంచి పర్యాటక కేంద్రమైనటువంటి గండికోటకు చేరుకొని అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. దాదాపు 78 కోట్లతో ప్రారంభించనున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన కూడా చేస్తారు. గండికోటకు యునెస్కో గుర్తింపు వచ్చేటువంటి రీతిలో ఈ కోట ప్రభావాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే ప్రణాళికతో మరిన్ని ప్రాజెక్టులకు సంబంధించి బిగ్ షాట్స్ తో సీఎం చంద్రబాబు చర్చించేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే గండికోటలో నిర్మించనున్న ఒబెరాయ్ హోటల్, జార్జ్ వ్యూ పాయింట్, ఇతర పనులకు శంకుస్థాపన కూడా ఇక్కడి నుంచే చేస్తారు. తర్వాత జేకే ఇక్కడ ఉన్నటువంటి అంటే గండికోటలో ఉన్నటువంటి జేకే రిసార్ట్స్ ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి స్టేక్ హోల్డర్స్, ప్రాజెక్ట్ డెవలపర్స్ తో సీఎం ప్రత్యేక సమావేశమై గండికోట అభివృద్ధిపై చర్చిస్తారు. ఇక్కడ ఆ కంపెనీలు నిర్మించదలపెట్టినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి వారితో చర్చించే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత సీఎం కడప చేరుకొని 6:45 గన్నవరం విమానాశ్రయం చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇదే జమ్మలమడుగు ప్రాంతంలోని గండికోట నుంచే దాదాపు 165 కోట్లకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 ప్రాజెక్టుల కోసం వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన కార్యక్రమాలను కూడా ఈ సీఎం చేసేటువంటి అవకాశం ఉంది. అయితే జిల్లాకు సంబంధించినటువంటి అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులతో కూడా ముఖ్యమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాగా జిల్లాలో 2 చోట్ల జెడ్పీటీసీ సభ్యత్వాలకు సంబంధించి ఉప ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఆ 2 స్థానాలపై ఆయా ప్రాంతాల నేతలతో చర్చించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలను కైవశం చేసుకోవడానికి ఆయా నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా ఈ పర్యటనలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీకి చెందినటువంటి పులివెందుల జెడ్పీటీసీ తుమ్మల మహేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తు కొంతకాలం క్రితం మరణించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తొలి నుంచి ఒక స్టాండ్ పైన ఉంది. ప్రజాప్రతినిధులు ఎవరైనా మృతి చెందితే అక్కడి నుంచి పోటీ చేయొద్దనేటువంటి విధానంలో టీడీపీ ఉంది. అయితే ప్రస్తుతం ఆ పార్టీ పులివెందుల నుంచి పోటీ చేస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే పులివెందుల నేతలైతే పోటీకి తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అభ్యర్థులను రెడీ కూడా చేసుకున్నారు. ఇక సీఎం నిర్ణయాన్ని బట్టి, సీఎం చెప్పేటువంటి విధానాన్ని బట్టి వారు ఇవాళ నామినేషన్ వేసేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ పార్టీకి సంబంధించి పరువు ప్రతిష్టలకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఈ 2పై ఖచ్చితంగా ఆయా ప్రాంతాల నేతలకు చంద్రబాబు ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ పర్యటన నేపథ్యంలో అంటే జమ్మలమడుగు, గండికోట ప్రాంతాల్లో సీఎం పర్యటన నిమిత్తం ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని రకాల కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 2000 మందికి పైబడి ప్రత్యేక పోలీసు బలగాలు ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకుని భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నాయి. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఈ భద్రతా చర్యలు పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ చెడుపూరి శ్రీధర్ నేతృత్వంలో జరిగాయని చెప్పుకోవచ్చు. దీపిక. రైట్ హుసేన్, థ్యాంక్ యూ.